హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రిపుల్ ఐటీకి సంబంధించి అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయింది. దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే ఆర్జీకేటీ పరిధిలోని న్యూజివీడు, ఎడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ అయితే మనకి నిన్నటితో ముగిసింది, అంటే మంగళవారంతో. అవి ఇప్పటి వరకు కూడా మనకి ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే మనకి 48,891 దరఖాస్తులు వచ్చాయి. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఆర్జీకేటీ ఇన్ఛార్జ్ రిజిస్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ 5న ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. అంటే మనకి రిజల్ట్స్ జూన్ 5న రిలీజ్ చేస్తారు. ఈ నెల 28, 29వ తేదీల్లో మనకి క్యాప్ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 28 నుంచి 30 వరకు క్రీడా అంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 29న భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. 29 నుంచి 31 వరకు ఎన్సీసీ కోటాకు సంబంధించిన మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మనకి 48,891 అప్లికేషన్స్ వచ్చాయంటే మనకి పోటీ ఎలా ఉంటుందంటే లాస్ట్ ఇయర్ అయితే 53,000 ప్లస్ అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు 48,000 అప్లికేషన్స్, నియర్గా అయితే 49,000 అప్లికేషన్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ కన్నా మనకి ఒక 4,000 అప్లికేషన్స్ మాత్రమే తగ్గాయి. అంటే మనకి కట్ ఆఫ్ అనేది తగ్గుతుందా అంటే పెద్దగా ఏమీ తగ్గదండి. సో మరి నేను కట్ ఆఫ్ ఎలా ఉంటుందనేది ఆల్రెడీ వీడియో కూడా చేశాను. సో మరి ఒక 2 డేస్లో అయితే క్లియర్గా ఇంకో వీడియో చేస్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.